హాయ్ హలో నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ గారెలు వండేసుకుందాం, వచ్చేయండి. ముందుగా చికెన్ని నీట్గా కడిగేసుకుని కుక్కర్లోకి వేసేసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నా, ఒక స్పూను గల్లులుప్పు వేసుకుందాం, 2 స్పూన్లు కారం వేసుకుందాం, ఇది పెద్ద బాయిలర్ అండి, అందుకని కొంచెం గట్టిగా ఉంటుందని కుక్కర్లో పెడుతున్నాను. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. తర్వాత చిన్న గ్లాసుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసేసుకుని 4-5 విజిల్స్ రానిచ్చేస్తే సరిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ని దాని మీద పెట్టేశాను. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకుంటే గ్రేవీగా వస్తుందండి, కర్రీ బాగుంటుంది గారెలకి. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కచ్చాబెచ్చ మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత టమాటాలు కూడా క్యూర్గా పట్టేసుకుందాం. చికెన్ అయితే ఉడికిపోయిందండి, ఇంకా కర్రీ రెడీ చేసేసుకుందాం. కొంచెం ఎక్కువే ఉడికినట్టుందండి, అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది గార్లిక్ కాబట్టి. కొంచెం మెత్తగున్నా బాగుంటుంది టేస్టు. అలాగే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ వేడెక్కాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అందులోకి వేసేసుకుందాం. అది కాస్త వేగాలండి. పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. దానిలోకి చిటికెడు పసుపు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుని కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని కాస్త అది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఇలా గ్రేవీగా వస్తుంది ఇలా వండితే. తర్వాత ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. చికెన్కి వేసేసుకున్నాం కదా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా క్యూర్ కూడా అందులో వేసేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనిద్దామండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలండి. అలాగే మనము ఉడకపెట్టుకున్న చికెన్ కూడా అందులోకి వేసేసుకుందాం, వాటర్ లేకుండా. కొంచెం మెత్తగా ఉడికిందండి, అయినా పర్వాలేదు, టేస్ట్ అయితే ఏం మారదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అది కాస్త వేగనిద్దామండి. మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. తర్వాత మూత తీసి దానిలోకి కొంచెం వాటర్ కూడా పోసేసుకుందాం. ఉడకపెట్టుకున్న ఆ గ్రేవీలో వాటరు వేసేసుకుని కాసేపు మగ్గితే సరిపోతుందండి. కూర అయితే త్వరగానే రెడీ అయిపోతుంది, ఎందుకంటే కుక్కర్లో పెట్టుకున్నాం కదా. తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి గ్రేవీ కోసం. వాటర్ పోసుకుని కాసేపు అలాగా గరిటెతో తిప్పేద్దాం. ఇప్పటికే ఎక్కువ ఉడికిపోయిందండి కర్రీ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోకి కొత్తిమీర, కరివేపాకు, మసాలా కూడా వేసేసుకుందామండి. ఈ మసాలాలో నేను చెక్క, లవంగ, యాలక్కాయ, గసగసాలు, కొబ్బరి, ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టానండి. గ్రేవీ కూడా బాగా వస్తుంది అలా చేస్తే మసాలా.
అది వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. ఇక పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసి స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఈలోపు గార్లి పిండి అయితే రెడీ అయిపోయిందండి. అదిగోండి అలా మెత్తగా రుబ్బుకోవాలి, గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని అది బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుని ఇది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. గారెలు వేపడానికి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇది పొట్టుపప్పుతో చేశానండి. పొట్టుపప్పుతో అయితే చక్కగా క్రిస్పీగా మెత్తగా కూడా ఉంటాయి గారెలు, చాలా బాగుంటాయి. మన గుళ్ళపప్పు కన్నా ఇలా పొట్టుపప్పు అయితే చాలా బాగుంటాయి గారెలు. గారెలు వేసేటప్పుడు చేతి మీదకి వస్తుందని చెప్పి కొంచెం ఇబ్బంది పడతారు కదండి. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఇలాగా ఒక డబ్బా కానీ ఏమన్నా తీసేసుకుని లోటా కానీ దాని మీద కవర్ పెట్టేసుకుని చక్కగా ఇలా వేసేసుకున్నారనుకోండి, చక్కగా వచ్చేస్తాయండి. మన చేతి మీద కూడా ఆయిల్ రాదనమాట. కొత్తగా వేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గారెలన్నీ అలాగా వేసేసుకోవాలండి. అంతేనండి, అలా వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. మన చేతి మీద కూడా రాదనమాట. అలా చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. అలా వేసేసుకుంటే కొత్తగా వేసుకున్న వాళ్ళకైనా సరే నీట్గా వచ్చేస్తుంది. సైజు కూడా నీట్గా ఉంటుందండి. షేప్ కూడా రౌండ్గా చక్కగా వస్తాయి. ఇంతండి చాలా బాగా వచ్చినాయి కదండి. మీకు కూడా పెట్టాలని ఉంది కానీ కుదరదు కదా వీడియోలోంచి. అన్నీ అలాగే వేసేసుకోవాలండి. మీకు వచ్చిన వాళ్ళు అయితే చక్క చేత్తోనే వేసేస్తారు. కొంతమంది అయితే చక్కగా నీట్గా వచ్చేస్తాయి. రాని వాళ్ళకైతే ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటాయి. గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు చికెను గారెలు ఎలా వచ్చినాయో మీకు టేస్ట్ చూసి చెప్తాను. కర్రీ కొంచెం మెత్తగా బాగానే ఉంటుందండి. బాగా వచ్చింది కర్రీ కూడా. మీరు కూడా ఇలా చేసేయండి. నచ్చితే కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.